ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధానంగా తమ కనీస వేతనము 26,000 రూపాయలు చెల్లించాలని, అలాగే ఈఎస్ఐ, పిఎఫ్, పెన్షన్ సౌకర్యం కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్పుడు అడిగినప్పుడు వెంటనే తమ ప్రభుత్వం రాగానే వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని, ఆ హామీలలో ఏ ఒక్కటి హామీ నెరవేర్చలేదని అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ప్రస్తుతం ఎండ తీవ్రత మరింత పెరుగుతున్న నేపథ్యంలో మే నెలలో పూర్తిగా సెలవులు ప్రకటించాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇంకో మరో వార్త విషయానికి వస్తే గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నీటిపోత మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని గంగపుత్ర ఆలయం వద్ద జరిగిన ఈ నీటిపోత మహోత్సవానికి పెద్ద ఎత్తున గంగాపుత్రులు తరలివచ్చారు. ఈ సందర్భంగా బాజా భజంత్రులతో ఊరేగింపు నిర్వహించారు. గోదావరి నది నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాన్ని దేవతా విగ్రహాలకు జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గంగపుత్ర సంఘానికి సంబంధించిన ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరము ఈ నీళ్ళపోత మహోత్సవం నిర్వహిస్తామని, ప్రతి సంవత్సరము వర్షాకాలంలో వర్షాలు బాగా పడాలని, అలాగే చెరువులలో సమృద్ధిగా నీరు చేరుకొని చేపల వృద్ధి చెందాలని, గంగపుత్రులు అధికంగా ఎదగాలని కోరుకుంటూ ఈ నీటిపోత మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. బాజా భజంత్రులతో జిల్లా కేంద్రంలోని పలు ఆలయాలకు ర్యాలీగా వెళ్లి ఆలయాల్లో ఉన్న దేవతా విగ్రహాలకు జలాభిషేకం చేశారు. నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే బైన్సాలో ఉన్న గడ్డెనవాగు ప్రాజెక్టు ఆయకట్టు రైతాంగం పంట పొలాల్లో సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. బైన్సా మండలం కామోల్ గ్రామానికి చెందిన రైతులు తమకు కాలువల ద్వారా వెంటనే సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ పంట పొలాల్లో ఆందోళనకు దిగారు. గడ్డెనవాగు ప్రాజెక్టు ఆయకట్టు కింద ఉన్న 14,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉన్న చివరి ఆయకట్టుకు మాత్రం సాగునీరు అందించలేకపోవడంతో తమ పంట పొలాలు పూర్తిగా ఎండిపోయారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇటు ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు, అధికారులకు మొరపెట్టుకున్న తమ మొరను మాత్రము అధికారులు ఆలకించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు అందక తమ పంట పొలాలు పూర్తిగా ఎండిపోయాయని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి గడ్డెనవాగు ప్రాజెక్టు నుంచి సాగునీరు అందించి తమ పంట పొలాలను కాపాడాలని ఈ సందర్భంగా రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.